అండ్ అలాగే మేడం ట్రావెలింగ్ ప్రాసెస్లో ప్రెగ్నెన్సీ లేడీస్ ఎస్పెషల్లీ ఫ్లైట్లలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటారు? మనము ఫ్లైట్ ట్రావెల్ గురించి మాట్లాడేటప్పుడు 3 hours లోపు ట్రావెల్ డ్యూరేషన్ ఉంటే దాన్ని షార్ట్ హాల్ ఫ్లైట్స్ అంటాము. ఈ షార్ట్ హాల్ ఫ్లైట్స్ అబ్సల్యూట్గా సేఫ్. అవి జనరల్గా పెద్ద కాంప్లికేషన్స్ జరిగే అవకాశం చాలా చాలా తక్కువ, ఎందుకంటే ఫ్లైట్ డ్యూరేషన్ షార్ట్ ఉంది కాబట్టి. సో లాంగ్ హాల్ అంటే 6 hours కంటే ఎక్కువ ఉన్నదాన్ని లాంగ్ హాల్ ఫ్లైట్స్ అంటాం. లాంగ్ హాల్ ఫ్లైట్స్ ప్రాబ్లం ఏంటంటే 6 గంటల పాటు కదలకుండా కూర్చుంటాం కాబట్టి కాళ్ళలో బ్లడ్ స్టేసెస్ నిలబడిపోతుంది. యాక్చువల్గా మన హార్ట్ మజిల్ ఎప్పుడు పంప్ చేస్తూ ఉంటుంది నిమిషానికి ఒక 70 సార్లు పైన. కాళ్ళ లోపల కూడా సోలియస్ మజిల్ ఉంటుంది, అది మనకు సెకండ్ హార్ట్గా వ్యవహరిస్తాము. ఈ కాల్లోని మజిల్ పంప్ చేయటం వల్ల గుండెకి ఎక్కువ బ్లడ్ అంది గుండె యొక్క హెల్త్ మెరుగవుతుంది. సో ఈ కాలు పంపు పనిచేయటం ఆగిపోతుంది, ఎందుకంటే స్టాటిక్గా ఉంటాం కాబట్టి. సో ఈ లాంగ్ హాల్ ఫ్లైట్ ప్రయాణం చేసేవాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఎయిర్లైన్స్తో వాళ్ళ ఎయిర్లైన్ పాలసీ చెక్ చేసుకోండి. మీ ఎయిర్లైన్ పాలసీ మీకు ఎన్ని నెలలు ప్రెగ్నెంట్ ఉన్నారు, మీరు ట్రావెలింగ్ ఓకేనా కాదా అనేది. సెకండ్ థింగ్, మీరు ఒకసారి ఫ్లైట్లోకి ఎక్కాక మీరు చేయాల్సిన విషయాలు, స్టాకింగ్స్, కంప్రెషన్ స్టాకింగ్స్ వాడండి. కంప్రెషన్ స్టాకింగ్స్ అంటే ఒక రకమైన సాక్స్. ఈ సాక్స్ కంప్రెస్ చేసి హెల్ప్ చేస్తాయి బ్లడ్ పైకి వెళ్ళటానికి. ఎవ్రీ 1 to 2 hours లేసి ఐల్లో ఒక 5 minutes నడవండి. 3 అడిక్వేట్గా వాటర్ తీసుకోండి, అంటే మినిమం ఒక 2 to 3 liters ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి, సిప్ చేస్తూ ఉండండి. 4th థింగ్, సీట్ బెల్ట్. పొట్ట కింద వేసుకోవాలి సీట్ బెల్ట్, నాట్ పొట్ట పైన కాకుండా పొట్ట కింద వేసుకోండి. ఫైనల్గా కీప్ ఆన్ డూయింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు కాలు అనుకోండి, ఇది మీ పాదం, ఇది కాలు. మీరు ఈ ఎక్సర్సైజ్ కాలు పైకి కిందికి అనుకుంటా కూర్చున్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి 10 to 15 times. అలా ఒక రిపీటెడ్గా ఒక 2-3 times గంటకి, రిపీటెడ్గా గంటకు ఒక 2-3 times, ఎవ్రీ టైం 15 times మినిమం. పైకి లేపటము, కాళ్ళు కిందకి దించటము, లేపటం దించడం, కూర్చుని చేయొచ్చు మీరు అది. ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. దీనివల్ల ఏమవుతుందంటే కాళ్ళల్లో బ్లడ్ అలాగే ఉండిపోవటం వల్ల క్లాట్ ఫార్మేషన్ ఉంటుంది.